ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసి వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 20 నుంచి 26 వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ మీనం రాశి వాళ్ళ జ్యోతిషం, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ మీనం రాశి వాళ్ళకి సాక్షంగా మహాలక్ష్మి. మీనం రాశి వాళ్ళకి పైసా ఆగదు. ఉన్నమాట ఏదైనా మాట ఉంటే మనసులో పెట్టుకొని ఉండరు. ఉన్నమాట ఉన్నట్టే నోటి ముందలు చెప్పేస్తారు. వాడు ఎంత తీస్మార్కుడు ఉన్నా, వాడు ఎలాంటి వాడు ఉన్నా ఉన్నమాట ఉన్నట్టే చెప్తారు, కానీ దాచిపెట్టుకోరు, ఎవరికి భయపడరు. ఈ రాశి వాళ్ళు, మీనం రాశి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు. అది కాక ఇంటి లోపల భార్యాభర్తల ప్రేమ ఇంతవరకు ఎట్లా అయిందంటే ఈ మీనం రాశి వాళ్ళకి ఒకటి అనుకుంటే ఒకటి, నీదెంతంటే నీదెంత. భర్త బయటికి వెళ్ళి ఆయన 12 పనులు చేసి ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఏం చేయాలంటే మంచిగా దువ్వుకొని, మంచిగా నీట్గా పద్ధతి ప్రకారం చెమ్మె నీళ్ళు ఇచ్చి, మర్యాద నుంచి మంచిగా ప్రేమతో మాట్లాడితే ఆయన ఉన్న కోపం తాపం అంతా వెళ్ళిపోతుంది. ఉన్న కోపం తాపం బయట నుంచి అలసట నుంచి వచ్చిన అలసట వెళ్ళిపోతుంది. మళ్ళీ మంచిగా మీరు ఒక పద్ధతి ప్రకారం ఆయనకు మంచిగా నీట్గా ఇంత చెమ్మెన్నెలించి ఇంత అన్నం మంచిగా వండించి తినిపిస్తే నవ్వుకుంటూ మాట్లాడితే ఆయన బయట ఉన్న టెన్షన్ అంతా వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఆయన బయట పోయి ఏదో జాబో బిజినెస్ వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత నీదెంత నాదెంత, అట్లానా ఇట్లానా, ఇట్లానా పొదుకలు పోయేటప్పుడు ఏమి ఇయ్యలు అట్లే పోయిన 12 మాటలు మాట్లాడి కాకిలిక కర్మ అని భార్య వదిలింది అనుకోండి, భర్త బ్రాదమా ఖరాబ్ అయిపోతుంది. భర్తని భార్య మీద కర్మను అరిసింది అనుకోండి, ఆమె మనసు కూడా చెదిరిపోతుంది. అలా చెదరు కొట్టుకోవద్దు. సంసారం అంటే సముద్రం. సముద్రంలో మునిగినా గడ్డగొచ్చి పడతాం, కానీ సంసారంలో మునిగితే వాడు అక్కనిపోతాడు, బయటికి రాడు. సంసారం లోపల బాధ ఈగుకుంటా ఆ సంసారం లోపల చాలా మాటలు వస్తాయి, చాలా విషయాలు వస్తాయి, చాలా వస్తాయి. ఒక్క రకంగా కాదు, ఎన్నో రకాలు. చెట్టు మీద ఒక పండు మంచిగా మామిడి పండు నిగనిగ ఒక్కటే ఉండి పండు అది నిగనిగం ఉంటే అది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేను తినాలన్నట్టు అనిపిస్తుంది. ఒక ఇల్లు లోపల సంసారం అన్నప్పుడు భార్య భర్తలు ఉంటారు, బిడ్డలు ఉంటారు, కొడుకులు ఉంటారు, సంసారం ఉంటారు, కోడళ్ళు ఉంటారు, అందరూ ఉన్న తర్వాత ఎంతోమంది కళ్ళు పడతాయి. ఎంతమంది కళ్ళు పడ్డా మీరు మీ జాగ్రత్తగా భగవంతుని మీద ధ్యానం పెట్టి మీ జాగ్రత్తలు మీరు ఉంటే అది ఎవరు చూసిన వాడు వాని కళ్ళలో వానే మన్ను పోసుకొని అవతల పక్కకి జరుగుతాడు, మీకేమీ కాదు, చాలా మంచిగా ఉంటుంది. దేవ ధ్యానంలో ఉండండి. మీరు ఒకటే పద్ధతి ప్రకారం ఏమని నడుస్తారంటే భగవంతుని మీద భారం పెట్టి నడుస్తారు. భగవంతా నీదే ధ్యానం అని ఎట్లా నడుస్తుందో అలాగే నడవండి, మీకు మంచి జరుగుతుంది. మళ్ళీ వ్యవసాయం పని చేసినా, రియల్ ఎస్టేట్ చేసినా, రాజకీయం చేసినా అన్నిట్లో మీకు కలిసి వస్తుంది. మళ్ళీ ఒకటి డాక్టర్ చదువు చదివినా, లాయర్ చదువు చదివినా, పోలీస్ చదువు చదివినా, అందులో గవర్నమెంట్ జాబ్ మంచిగా సంపాదించి పైమెట్టు లెక్కలు అనుకున్నా అది మీకు మంచి జరుగుతుంది. లుక్సాన్ కాదు, నష్టం కాదు, కష్టం కాదు, అంతా జయమే జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో ఏదైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో అవి జరుగుతాయి, బరాబరి జరుగుతాయి. ఇంటి మీద దృష్టి కన్ను చాలా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసి నడవండి, భగవంతుని మీద భారం పెట్టండి, మీకు ఆ తర్వాత మంచి జరుగుతుంది. ఒకసారి శ్రీశైల మల్లికార్జున స్వామి గుడికి పోయిరండి, ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ మీనం రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యాయం 11, రాజపూజ ఫలం 7, అవమానం 2. అంటే గురుబలం మీకు మీనం రాశి వాళ్ళకి చాలా బాగుంది. శనిబలం చాలా తక్కువ ఉంది, గురుబలం చాలా ఎక్కువ ఉంది. మీరు ఏది చేసినా ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుంది. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగా ఉంటే అంతా మీకు జయమే జరుగుతుంది. కానీ తొందర మాత్రం పడకండి. ఇంకా మీరు ఏమన్నా మీకు డౌట్ ఉంటే మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం